హలో అండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు టాపిక్ ఏంటి రీడింగ్‌లో అంటే ఆహ్, చాలామందికి ఎన్నో సమస్యలుంటాయి, ఎన్నో బాధలుంటాయి, ఎన్నో కోరికలుంటాయి. సమస్యలెప్పుడు తీరుతాయి, బాధలెప్పుడు పోతాయి, కోరికలెప్పుడు నెరవేరుతాయి, జాబ్ ఎప్పుడొస్తుంది, పెళ్ళెప్పుడవుతుంది, పిల్లలెప్పుడు పుడతారు, ఇలాంటి సమస్యలు చాలా చాలా కోరికలు, సమస్యలు అన్నీ ఉంటాయి. సో, మనము ఆ డివైన్‌ని ఆ డివైన్‌నే కాకుండా ఆ స్పిరిట్ గైడ్స్‌ని అడుగుదాం ఈరోజు. ఆ స్పిరిట్ గైడ్స్ మీకు ఎటువంటి సమాధానం చెప్తున్నారు? ఈ మెసేజ్ నా ద్వారా మీకు ఏం మెసేజ్ పంపిస్తున్నారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ స్పిరిట్ గైడ్స్‌ని మనం అడిగి తెలుసుకుందాం. మీరు మనస్ఫూర్తిగా మీ కోరిక నెరవేరాలి అని మనస్ఫూర్తిగా అనుకోని మనసులో మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యను చెప్పుకోండి మనసులో. అలాగే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకున్న తర్వాత గట్టిగా అనుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ నావే. నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను అని అనుకోండి. అనుకొని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొనేసి మీరు మీకిష్టమైన భగవంతుడిని ప్రార్థించండి. తర్వాత వీడియోని చూడండి. కంటిన్యూ చేయండి వీడియోని. సో, మీకెటువంటి సమస్యలున్నా, ఎటువంటి బాధలున్నా, ఎటువంటి ఆహ్, కోరికలున్నా అవన్నీ కూడా నెరవేరాలని భగవంతుడిని గట్టిగా అనుకోండి. అలాగే పాజిటివ్ థింకింగ్‌తో ఉండండి. అలాగే మీకు నెరవేరింది అని మనసులో ఆ యూనివర్స్‌కి, ఆ స్పిరిట్ గైడ్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండండి. యూనివర్స్, నా కోరిక నెరవేరింది. నేను అనుకున్న కోరిక నెరవేరింది. థాంక్ యూ. నేనేమైనా తప్పులు చేసుంటే నన్ను క్షమించు. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఈ జన్మలోనే కాదు, నేను ఎన్నో జన్మలుగా పుడుతూ ఉంటాను. అన్ని జన్మల్లోనూ నేను చేసుకున్న పాప కర్మలను అన్నిటిని క్షమించు. నేను తెలియక చేసిన తప్పుని క్షమించు. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు, ఇంత మంచిగా నా కోరిక నెరవేర్చినందుకు, ఇంత మంచిగా నా ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చినందుకు థాంక్ యూ. ఐ లవ్ యూ అని ఇలా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీరు మీ మనసులో ఉండే సమస్యను కూడా చెప్పుకోండి. ఎప్పుడైనా కూడా మీరు యూనివర్స్‌తో ఎప్పుడు నాకు లేదు, నాకు రాలేదు, నాకు కాదు అని చెప్పొద్దండి. ఎప్పుడు అలా చెప్పకండి. ఎప్పుడు మీరు ప్రెజెంట్ టెన్స్‌లోనే చెప్పాలి. జరిగింది, నాకు చాలా బాగుంది, జరుగుతోంది. నేను ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ ఆనందాన్ని నేను స్వీకరిస్తున్నాను. నాకు నా కోరిక నెరవేరిపోయింది. నాకు జాబ్ వచ్చేసింది. నాకు పెళ్లి కుదిరింది. పెళ్లయింది. మంచి అబ్బాయితో పెళ్లి కుదిరింది. మంచి అమ్మాయితో పెళ్లి కుదిరింది. మంచిగా ఉండే తెలివితేటలైన పిల్లలు పుట్టినారు. ఇలా అన్నీ కూడా మీకు ఏదైతే సమస్య ఉందో అది జరిగిపోయింది అని అనుకోండి. ఇప్పుడు ఆ యూనివర్స్, ఆ స్పిరిట్ గైడ్స్ ద్వారా మీకు ఎటువంటి మెసేజ్‌ని పంపిస్తోంది అనేది ఇప్పుడు చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. మన వ్యూవర్స్‌కి, మన సబ్‌స్క్రైబర్స్‌కి మంచి మెసేజ్‌ని పంపించండి. నేను కూడా వాళ్ళందరి తరపున గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. మంచి రీడింగ్‌ని పంపించండి. మంచి పాజిటివ్ ఎనర్జీస్‌ని పంపించండి. ఈ ఎనర్జీస్ మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి సమస్యలుండే వాళ్ళకి షేర్ చేయండి. తర్వాత నేను చెప్పే అఫర్మేషన్స్ నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. మీరు అనుకుంటూ ఉండండి. అలాగే నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే ఏంజెల్ నంబర్స్‌ని కూడా కామెంట్స్‌లో తెలియచేయండి. మీరు అనుకోండి. క్లెయిమ్ చేసుకోండి. ఓకే. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ పెట్టాను. డీటెయిల్స్ పెట్టాను. నాకు మెసేజ్ చేయండి. ఇది జనరల్ రీడింగ్ కదా! ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పలేను. వాళ్ళ ఎనర్జీస్‌ని బట్టి, వాళ్ళ సిట్యుయేషన్స్‌ని బట్టి కొంతమంది కనెక్ట్ కావచ్చు. కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. ఒక 60% కనెక్ట్ అయిందంటే ఇది మీకోసమే ఈ వీడియో అని అనుకోండి. కనెక్ట్ కాకపోతే ఇది మీ వీడియో కాదు అని ఇగ్నోర్ చేసేసేయండి.
ఫస్ట్ మెసేజ్. ద హై ప్రీస్టెస్, ఆర్కాంజెల్ హేనియల్. ఆర్కాంజెల్ హేనియల్ మీకు ఏం చెప్తున్నారు? మీకు ఎటువంటి మెసేజ్ వచ్చింది? నా ద్వారా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ డివైన్ నుంచి ఈ స్పిరిట్ గైడ్స్ మీకు మెసేజ్ పంపించారు. ఏం మెసేజ్ పంపించారు? ద హై ప్రీస్టెస్ అని వచ్చింది. అంటే మీరు ఏదైనా విషయాన్ని ఎవరితోనూ సరిగ్గా షేర్ చేసుకోరు. మీ మనసులోనే పెట్టుకొని మీరు బాధపడుతూ ఉంటారు. ఎవరికైనా ఏ విషయమైనా తెలియాలి అనంటే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మీలో ఏదైనా బాధ ఉంటే, ఆ బాధను ఓకే. ఇప్పుడు అన్ని విషయాలు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్నింటిని మనసులో ఎక్కువ బాధపడుతున్నప్పుడు మీకు క్లోజ్‌గా ఉన్న వాళ్ళకి చెప్పుకోవచ్చు. అందరికీ చెప్పుకోమని నేను చెప్పడం లేదు. కానీ ఇక్కడ చూపించే మెసేజ్ ఏంటి అంటే మీరు ఏ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోరు. అంటే మీ మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. మీరు ఎలా ఉంటారు అంటే ఇంట్రోవర్ట్ లాగా ఉంటారు. ఎవరితోనూ కలవరు. ఎక్కడికి వెళ్లరు. మీ లైఫు, మీ ప్రపంచం మీదే అనుకున్నట్టు ఉంటారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. ఎవరితోనూ ఫ్రెండ్లీగా ఉండరు. ఇంట్రావర్ట్‌గా ఉంటారు. కాబట్టి ఆ మనస్తత్వాన్ని మీరు చేంజ్ చేసుకోవాలి. సో, పవర్‌ఫుల్ సైకిక్ ఇన్‌సైట్స్, రిఫ్లెక్షన్ అండ్ మెడిటేషన్ ది ప్రొవైడ్స్ ఆహ్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, బీ అట్ పీస్. సో, మీరు చాలా అంటే ఎక్కువ ఆలోచిస్తారు. ఎక్కువగా థింక్ చేస్తారు. మీకేం పెద్ద వయసు లేదు. చిన్న వయసు వాళ్ళే. అయినా కూడా ఎంతో తొందరగా ఆలోచనలో పడిపోయి నెగెటివ్‌గా థింక్ చేస్తూ ఇది ఇట్లా జరుగుతుందేమో, ఇలా అవుతుందేమో, నాకిలా పరిస్థితి రావచ్చేమో, అంటే వేరే వాళ్ళని చూసి వాళ్ళలాగా మీకు కూడా అవుతుందేమో అని మీరు కూడా అనుకుంటూ ఉంటారు. అంటే వేరే వాళ్ళ లైఫ్ వేరు, మీ లైఫ్ వేరు. వాళ్ళకి జరిగినట్టు మీకు జరగాలని లేదు. అందరికీ అలా జరగాలని లేదు. ఒకరికి జరిగినంత మాత్రాన మీకు అలా జరుగుతుందని అదే మనసులో పెట్టుకొని భయపడిపోయి, టెన్షన్ పడిపోయి, ఆలోచించి అంతగా చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీరుగా ఉండండి. మీ లైఫ్ మీది. పక్కన వాళ్ళ లైఫ్ పక్కన వాళ్ళది. కాబట్టి వాళ్ళకి జరిగినట్టు మీకు జరుగుతుందని అంత ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా పాజిటివ్ థింకింగ్‌తో ఉండి మెడిటేషన్ చేస్తూ హ్యాపీగా ఉన్నారంటే మీ థాట్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మీరొక పవర్‌ఫుల్ మీరొక పవర్‌ఫుల్ వ్యక్తి. మీకు మీరు ఏవైనా సాధించగల శక్తి ఉంది. కానీ మీరు వాటినన్నిటిని ఆలోచించకుండా ఏదో మనసులో పెట్టుకొని అనవసరమైన ఆలోచనలతో మీ లైఫ్‌ని పాడు చేసుకుంటున్నారు. మీ లైఫ్‌ని మీరు మిన్ మీరు మంచిగా పెట్టుకోవాలి అంటే నలుగురితో ఫ్రెండ్లీగా ఉండాలి, కలిసిపోవాలి. ఏదైనా బాధ ఉంటే మీ క్లోజ్ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. అంతేకాని ఆ రిఫ్లెక్షన్ అనేది మీ మీద పడకూడదు. పక్కన వాళ్ళ రిఫ్లెక్షన్ మీరెందుకు తీసుకోవాలి? వాళ్ళ లైఫ్ వాళ్ళది. సో, అవన్నీ కూడా ఆలోచించకుండా మీ జీవితం మీది అనేసి ముందుకు సాగిపోండి. సో, మీకు ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ స్పిరిట్ గైడ్స్ నుంచి మీకు వస్తుంది. సో, దీన్ని తప్పకుండా మీరు ఫాలో అయిపోండి. అంటే ఎవ్వరి కథలు వాళ్ళవి. ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళని చూసి మనము ఉండకూడదు. వాళ్ళ లైఫ్ లాగా మనది ఉంటుందేమో అని ఊహించుకోకూడదు. అది గూడా తప్పే. వాళ్ళ లైఫ్ లాగా మనం ఉండాలి అనుకోవడము, వాళ్ళ లైఫ్ లాగా మనది గూడా ఉంటుందేమో అని భయపడ్డం. అంటే వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య వచ్చిండొచ్చు. దాని వలన ఆ ప్రాబ్లమ్స్ వచ్చిండొచ్చు. కానీ మీ లైఫ్‌లో అలాంటి సమస్యలుండవు. మీ లైఫ్‌లో అలాంటి ప్రాబ్లమ్స్ రావు గదా! సో, అందరి లైఫ్‌లో ఒకటేలాగా ఉండదు. మీరు చేసుకున్న అదృష్టం కొద్దీ మీకు జరుగుతుంది. వాళ్ళు చేసుకున్న దురదృష్టం కొద్దీ వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి ఎప్పుడే గాని వేరే వాళ్ళతో మనం కంపారిజన్ చేసుకోకూడదు. వేరే వాళ్ళ గురించి ఆలోచించి మన లైఫ్ అలా ఉంటుందేమో అనుకోవడం గూడా తప్పే అని ఇక్కడ మీకు ఒక మంచి పాజిటివ్ సందేశం వచ్చింది. ద హై ప్రీస్టెస్ అని చెప్తున్నారు. అంటే మీ లైఫ్‌లోకి ఏదైనా ఇంకొక పర్సన్ కూడా రావచ్చు. ఇప్పుడు మీరేదైనా థింక్ చేస్తుంటే ఒక ఫ్రెండ్ మీకు త్వరలోనే ఒక 2 వీక్స్‌లో కావచ్చు, లేకపోతే 2 డేస్‌లో కావచ్చు, 2 మంత్స్‌లో కావచ్చు. ఒక మంచి పర్సన్ మీకు పరిచయం అవుతారు. వాళ్ళు మీకు అన్నింట్లోనూ మీకు గైడ్‌గా ఏమంటారు ఒక వెల్ విషర్‌గా మీకు వాళ్ళు మీ దగ్గర ఉండి మీతో అన్నీ కూడా మాట్లాడతారు. మీతో షేర్ చేసుకుంటారు. అలాంటి పర్సన్ మీకు మీ లైఫ్‌లోకొచ్చే అవకాశం ఉంది. ఒక ఫ్రెండ్ లాగా మీకు పరిచయం అవుతారు అని చూపిస్తుందిక్కడ. ఓకే. సెకండ్ మెసేజ్ ఏంటి? క్వీన్ క్వీన్ ఆఫ్ రేఫెల్. క్వీన్ ఆఫ్ రేఫెల్ వచ్చింది. సో, మీ లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉండబోతుంది. మీరు
కైండ్‌నెస్‌తో ఉంటారు. అండర్‌స్టాండింగ్ పర్సన్ మీరు. గివింగ్ సైకిక్. ఇక్కడ గూడా అదే వచ్చింది. గివింగ్ సైకిక్. ఒక రకమైన మెంటాలిటీ అంటే మంచిగా అంటే అందరిని నమ్మేస్తారు. చాలా దయ ఉంది. ఈజీగా అందరిని నమ్మేస్తారు. అరే! అరే! వాళ్ళు బాధల్లో ఉన్నారంట. వాళ్ళు నిజమే చెప్తున్నారా? అబద్ధం చెప్తున్నారా? అని ఆలోచించరు మీరు. తొందరగా నమ్మేస్తారు. వాళ్ళేదైనా హెల్ప్ అడిగేస్తే ఇచ్చేస్తారు. అంటే ఒక రకమైన మెంటాలిటీ ఎట్లంటే సాఫ్ట్ మెంటాలిటీ. ఈజీగా మీరు నంబర్ 1లో ఉన్నప్పుడు, నంబర్ 1 స్థాయిలో ఉన్నప్పుడు మీరంత తొందరగా మనుషుల్ని నమ్మేయకూడదు. ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోవాలి. సో, మీకు ఆ రాఫెల్ ఏం చెప్తున్నారు? క్వీన్ ఆఫ్ రేఫెల్. సో, మీకు రాఫెల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. రేఫెల్ మీకు తెలియచేస్తున్నారు. అందరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరెలాంటి వాళ్ళని తెలుసుకొని ముందుకడుగు వెయ్యాలి. అంతేకాని అందరిని నమ్మేసి ఈజీగా మోసపోతావు. సో, జాగ్రత్త అని ఆహ్, రేఫెల్ మీకు తెలియచేస్తున్నారు. సో, మీ హార్ట్‌ని మీరు ఫాలో కావచ్చు. మీ హార్ట్‌ని ఫాలో అవుతారు. బట్ ఏం చేయాలి అనంటే అందరూ మంచి వాళ్ళే. ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారు గాబట్టి మీలాగే అందరూ మంచి వాళ్ళనుకోవడం గూడా తప్పే. ఎవరు ఎలాంటి వాళ్ళనేది తెలుసుకోవాలి. అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈజీగా మనల్ని మోసం చేసేస్తారు. ఈజీగా మనల్ని మ్యానిపులేట్ చేసేస్తారు. సో, మీరు ఎవరు ఎలాంటి వాళ్ళు? నిజంగా నమ్మకమైన వాళ్ళేనా వాళ్ళు? ట్రస్ట్ వర్తీనే వీళ్ళు అని మీకు నమ్మకం అనిపిస్తే అప్పుడు వాళ్ళతో ఏదైనా వాళ్ళకేదైనా హెల్ప్ చేయొచ్చు. వాళ్ళని నమ్మొచ్చు. సో, మీరు ఏదైనా మీరు ముందు డెసిషన్ తీసుకునే ముందు కొంచెం ఆలోచించండి. ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత లేకపోతే మీకు పెద్దవాళ్ళుంటారు గదా! వాళ్ళతో డిస్కస్ చేయండి. అనవసరంగా మీ డబ్బులు కావచ్చు, మీ వాల్యుబుల్ థింగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కూడా మీరు వాళ్ళ వలన మీరు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో కావచ్చు. ఇంకొక విషయానికొస్తే రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో కూడా మిమ్మల్ని మంచిగా నమ్మించి మోసం చేసే వ్యక్తులున్నారు. సో, అందరిని గుడ్డిగా నమ్మినారనుకో, అరే! మిమ్మల్ని పొగుడుతున్నారనో, లేకపోతే మీకేవో గిఫ్ట్ ఇస్తున్నారనో, మీరు వాళ్ళ మాటలకి, వాళ్ళ ఫ్లర్టింగ్‌కి పడిపోయినారంటే, మీ లైఫ్ అనేది పాడవుతుంది. మీ లైఫే నాశనం అయిపోతుంది. మీరు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని రక్షించుకునే శక్తి కానీ, దాన్ని రక్షించుకునే వ్యక్తి ఎవరి జీవితం వాళ్ళే కాపాడుకోవాలి. సో, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ లైఫ్‌ని కాపాడుకోవాలి. జాగ్రత్త అని ఆ రేఫెల్ మీకు తెలియచేస్తున్నారు. ఆలోచించుకోండి. ఏదైనా అలాంటి తప్పటడుగు వేయబోతుంటే ఒక్క నిమిషం ఉండి వాళ్ళెలాంటి వాళ్ళు, ఏమని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళతో మాట కలపండి. వాళ్ళని నమ్మండి. ఓకేనా? జస్టిస్. సో, మీరు చాలా చాలా బాధలు పడినారు. చాలా అవస్థలు పడినారు. ఎన్నో అవమానాలు పడినారు. ఆహ్, ఎ ఎ ఎన్నో ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఎన్నో బాధలు భరించినారు. చివరికి ఒక స్టేజ్‌కి చేరుకున్నారు. బట్ ఒక్కొక్కసారి ఆ అవమానాలు, ఆ బాధలన్నీ గుర్తుకొస్తుంటాయి. మీకు భగవంతుడు మీకు న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు న్యాయం చేస్తున్నాడు. న్యాయం జరుగుతోంది. మీరు పడిన అవమానాలకి, బాధలకి ఒక సొల్యూషన్ అనేది లభిస్తుంది. ఒక న్యాయం అనేది, ఒక జస్టిస్ అనేది మీకు జరగబోతోంది. ఇక్కడ ఆర్కాంజిల్ రాగుల్ చెప్తున్నారు. మీరు ఇన్నాళ్ళు పడిన అవస్థలకన్నిటికి ఒక ఎండ్ అనేదొచ్చేసింది. ఆ భగవంతుడి నుంచి, ఆ స్పిరిట్ గైడ్స్ నుంచి, ఆ డివైన్ నుంచి, ఆ స్పిరిట్ గైడ్ నుంచి మీకొక సొల్యూషన్ ఒస్తోంది. మీ తరపునే న్యాయం ఉంది. మీరు పడిన కష్టాలకి, మీరు పడిన బాధలకి మీకొక సొల్యూషన్ లభించబోతుంది. ఒక సొల్యూషన్ రాబోతుంది. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీరు పడిన బాధలన్నిటికీ ఒక రిజల్ట్, మీరు పడిన కష్టానికి ఒక రిజల్ట్ అనేది దక్కుతుంది. ఒక ఫలితం అనేది రాబోతుంది. సో, మీరు ఇన్నాళ్ళు ఒక ఫైట్ లాగా చేశారు. ఒక ఫైట్ చేశారు జీవితంతో. జీవితంతో పోరాడినారు. ఎన్నో, ఎన్నో భరించినారు. దానికన్నిటికి కూడా మీకిప్పుడు న్యాయం జరగబోతోంది. సో, మీకు మిమ్మల్ని మిమ్మల్ని మీరు అంటే మీరు ఇంతకాలం ఏం చేస్తున్నారంటే పోరాడుతూ ఉన్నారు. ఎప్పుడూ గూడా గివ్ అప్ అనేది ఇవ్వలేదు. సో, దట్స్ అ గుడ్ థింగ్. అది చాలా మంచి థింగ్. గివ్ అప్ ఇవ్వకుండా పోరాడుతూనే ఉన్నారు. ఏం జరుగుతుందో జరగని, నేను సాధిస్తాను, నేను చేయాలి. ఇప్పుడు మీకు ఏదైనా రిలేషన్‌షిప్‌లో ఉండి గొడవలు పడి అత్తవారింట్లో బాధలు పడి
మీ పర్సన్ మిమ్మల్ని బాధలు పెట్టి, మిమ్మల్ని వదిలేసి, లేకపోతే మీరు ఆ బాధలు తట్టుకోలేక మీరు వాళ్ళని వదిలేసి, లేకపోతే కోర్టును ఆశ్రయించి బాధపడుతుంటే ఇప్పుడు మీకు విముక్తి లభిస్తుంది. ఇప్పుడు మీకు జస్టిస్ అనేది జరగబోతోంది. ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. మీ పర్సన్ తప్పకుండా మిమ్మల్ని గురించి బాధపడతాడు. పశ్చాత్తాపపడతాడు. అరే! మీలాంటి మంచి వాళ్ళని వదులుకున్నాను. మీలాంటి మంచి అంటే మీలాగా బాగా అడ్జస్ట్ అయిపోయి ఇన్నేళ్ళు భరించిన మిమ్మల్ని వదులుకున్నందుకు వాళ్ళు చాలా చాలా బాధపడతారు. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. చాలా పశ్చాత్తాపపడతారు. మీకోసం మళ్ళీ వచ్చేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలని కూడా అనుకుంటారు. కానీ మీరు పడిన బాధలకి మీరు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్లరు. సో, ఎందుకంటే మీకు న్యాయం వచ్చేస్తుంది. మీకు ఆ భగవంతుడే ప్రొటెక్ట్ చేస్తున్నాడు. మీకు ఆ భగవంతుడే మీకు జస్టిస్ చేస్తున్నాడు. ఆ స్పిరిట్ గైడ్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఆర్కాంజెల్ రాఘుల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో, మీకు చాలా మంచి టైం అనేది రాబోతుంది. మీరు పడిన బాధలకన్నిటికి సొల్యూషన్ రాబోతుంది. చాలా చాలా మంచి టైం అనేది రాబోతుంది. లాస్ట్ వన్ 3 ఆఫ్ ఏరియల్. సో, 3 ఆఫ్ ఏరియల్ ఏంటి అంటే, ఏరియల్ మీకు ఒక మంచి మెసేజ్ తెచ్చారు. ఏంటి అనంటే, నువ్వు నువ్వు ఇన్నాళ్ళు చాలా కష్టపడినావు. నువ్వు ఇన్నాళ్ళు చాలా కష్టపడినావు. జీవితంలో ఎన్నో, ఎన్నో, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నావు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నావు. ఇప్పుడు నువ్వు ఒక స్టేజ్‌కనేది చేరుకున్నావు. ఒక టైం అనేది నీకొచ్చిందిప్పుడు. ఇప్పుడు నీ పర్సనల్ గ్రోత్ గురించి నువ్వు ఆలోచించు. నువ్వు ఇన్నాళ్ళు ఇంకొకరి గురించే ఆలోచించినావు. ఇంకొకరి గురించే థింక్ చేసినావు. వాళ్ళ కోసమే జీవించినావు. ఇప్పుడు నీకంటూ నువ్వు టైమ్ స్పెండ్ చెయ్యి. నీకంటూ నువ్వు నిన్ను నువ్వు చూసుకో. ఫస్ట్ నీకు నువ్వు టైం కేటాయించుకో. కొంచెం సెల్ఫ్ గ్రోత్ గురించి ఆలోచించు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఆలోచించు. సెల్ఫ్ హెల్త్ ఆలోచించు. సో, నువ్వు ఏం కావాలన్నా గూడా అది చేసినావు. వాళ్ళు ఎవరికి ఏది కావాలన్నా అది చేసి పెట్టినావు. అన్నీ చేసినావు. వాళ్ళకి ప్రేమనందించినావు. వాళ్ళకు ఏం కావాలంటే అది చేసినావు. కష్టపడినావు. బట్ ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకునే టైమొచ్చింది. సో, నీకు నువ్వు నీ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చెయ్యి. నీ ఫ్రెండ్స్‌తో ఎక్కడికన్నా ట్రిప్స్‌కి వెళ్ళు. నీ ఫ్రెండ్స్‌తో హాయిగా నువ్వు కాలేజ్ లైఫ్‌లో ఎట్లున్నావో అట్లా ఉండు. అట్లా సంతోషంగా తిరుగు. నీ మనసులోని కోరికలను నువ్వు నెరవేర్చుకో. నీకేది చేయాలనుకుంటే అది చెయ్యి. నీకేది తినాలనిపిస్తే అది తిను. నువ్వు చేసుకొని తిను. వాళ్ళ కోసమనో, వీళ్ళ కోసమనో ఎన్నాళ్ళని బ్రతుకుతావు. సో, నీకై నువ్వు జీవించు. నీ ఫ్రెండ్స్‌తో నువ్వు ఎంజాయ్ చెయ్యి. నువ్వు అనుకోండే ప్లేసెస్ వెళ్లి చూడు. సో, నీలో చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్‌ని బయటకి పెట్టు. బయటికి చూపించు సమాజానికి. నువ్వెవరు అనేది నిరూపించుకో. సో, నీ నీ కథ అంటే నువ్వు ఎవరు? నీ కథ నువ్వు తెలియచేయి. సమాజానికి తెలియచేయి. అప్పుడు నువ్వేంటో అందరికి తెలుస్తుంది. ఒక రూమ్‌లో కూర్చొని, ఒక ఇంట్లో కూర్చొని, లేకపోతే ఒక ప్లేస్‌లో కూర్చొని వాళ్ళకి వీళ్ళకి అందించుకుంటూ, నీ ఉనికిని నువ్వే మర్చిపోతే చివరకు నువ్వు అనేవాళ్ళు ఉన్నారనేది కూడా ఎవరికీ తెలీదు. కాబట్టి నీ టాలెంట్‌ని నువ్వు బయటికి నిన్ను నువ్వు నిరూపించు. నీకై నువ్వు టైం కేటాయించు. నీ టాలెంట్‌ని బయటికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆర్టిస్ట్‌గా డ్రాయింగ్స్ వేయడమో, పెయింటింగ్స్ వేయడమో, లేకపోతే టైలరింగో, లేకపోతే ఇంకా ఏదైనా ఫ్యాషన్ డిజైనింగో, కుకింగ్‌లోనే నువ్వు నంబర్ 1 కావచ్చు. నీ టాలెంట్ నీ ఇంటి వాళ్ళకొక్కరికే చూపించేది గాదు. బయట వాళ్ళకి కూడా నీ టాలెంట్ ఏంటి? అరే! నువ్వు అందంగా మేకప్ అవుతావు. ఇంత అందంగా చీర కట్టుకుంటావు. లేకపోతే ఇంత అందంగా డ్రెసప్ అవుతావు. ఇంత అందంగా రుచిగా వంట చేస్తావు. ఇంత బాగా రుచిగా వంట చేస్తావు. ఇవన్నీ కూడా నీ టాలెంట్సే. నువ్వు బయటికి తీసి నీ టాలెంట్‌ని నువ్వు నిరూపించుకో. నువ్వెవరు? అనేది తెలియచెయ్యి అని ఇక్కడ చూపిస్తోంది. అంటే నీ క్రియేటివ్ నీ క్రియేటివిటీ ఏంటనేది బయట పెట్టు. చూపించు. సో, ఇన్నాళ్ళు జీవించావు. ఇన్నాళ్ళు ఒకరి కోసం బతికినావు. ఇప్పుడు అట్లా కాదు. నీకై నువ్వు జీవించు. నీకై నువ్వు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నీకంటూ ఒక నువ్వు ఇండిపెండెంట్ ఫ్రీడమ్ తీసుకో. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనేదొచ్చిందంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందనేది తెలుసుకో అని ఇక్కడ ఆర్కాంజెల్ ఏరియల్ చెప్తున్నారు.
సో, చాలా మంచిగా నువ్వు ఒక అడుగు ముందుకేసినావంటే నీకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. నిన్ను లాగేవాళ్ళు కూడా ఉంటారు. అందరిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగు. నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే సపోర్ట్ తీసుకో. నిన్ను క్రిటిసైజ్ చేస్తూ నిన్ను వెనక్కి లాగుతుంటే ధైర్యంగా ముందడుగు వెయ్యి. దానికి భయపడకు అని గూడా ఇక్కడ చెప్తున్నాను. నీ కెరీర్‌ని నువ్వు మలుచుకో. నీ కెరీర్‌ని నువ్వు బిల్డ్ చేసుకో. సో, ఒకరి కోసం ఇంతకాలం జీవించినావు. నీ కోసం నువ్వు జీవించు అని ఇక్కడ ఆర్కాంజెల్ ఏరియల్ తెలియచేస్తోంది. ఇక్కడ తెలియచేస్తున్నారు. ఓకేనా? సో, అన్నీ కూడా చాలా మంచి పాజిటివ్ మెసేజెస్ వచ్చినాయి. తప్పకుండా ఈ మెసేజెస్‌ని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఈ అదృష్టం, ఈ హ్మ్. ఈ పాజిటివ్ ఎనర్జీస్ నావే. నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను. ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ యూనివర్స్ ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ నావే. నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను అని నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. మీరు అఫర్మ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీరు తెలియచేసా ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నంబర్స్ ఏంటి అంటే 999888 9998888 అని మీరు క్లెయిమ్ చేసుకొని నాకు కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. ఓకేనా? థాంక్ యూ.